గణేష్ అంత్యక్రియలు మాత్రం కూడా ఒక చాలా వరకు అందరూ తరలి వచ్చడంతో ఇటు పాటలు కళాకారులు కూడా డప్పు చప్పులతోటి అలాగే ఎర్ర జెండా రేపరేపలతోటి కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎవరి తోచినటువంటి వారి ఆలోచనలు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రస్తుతానికైతే ఇక్కడ పాటలు కూడా అంటే ఉద్యమ పాటల స్ఫూర్తితోటే వెలిశాల గ్రామానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. అట్లాంటి నేపథ్యంలో కూడా ఉద్యమ పాటలు కూడా మనం చూస్తున్నాము. దీంతో పాటు ఇక్కడ ముందుకు వెళ్తే మాత్రం ఒక్కొక్కసారి ఇక్కడ విమలకతో పాటు అనేక మంది కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఎక్కడ చూసినా కానీ ఉద్యమ వీరునికి అంతిమ వీడ్కోలు పలికేందుకు కూడా ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ కామ్రేడ్ రవణ అన్నటువంటి ఫోటో, ఇది దాదాపు ఉద్యమాలకు వెళ్ళినటువంటి ఆ ఫోటో. ఆ తర్వాత 35 ఏళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత రాకపోవడాన్ని కూడా చాలా వరకు ఉంటున్నారు. కానీ ఈ గ్రామస్తులు కూడా అంతిమ యాత్రలో ఎర్ర జెండాల రేపరేపలతో ఒక ఉద్యమ స్ఫూర్తి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ డ్యాన్సులు అలాగే ఉద్యమ పాటలకు కూడా పోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది చూడొచ్చు. ఎవరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ ఆటలు అలాగే అది గుండె నిండా బాధలు నింపుకొని కూడా వాళ్ళు నింపుకొని ఆ డ్యాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కానీ ఇసుక పోస్తే రాలనంత జనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అంతిమ యాత్రలో పాల్గొనడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి ఆ పరిస్థితి నాకు కనిపించింది. ఊరంతా, ఎందుకంటే వెలిశాల గ్రామానికి కూడా ఒక చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కానీ ఒక ఉద్యమ బావుట ఎగరవేసినటువంటి వీరుడికి కన్నీటి వీడ్కోలు అందించడానికి కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కొక్క నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ చాలా వరకు ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ గణేష్ అన్నకు అంతిమ వీడుకోలు కూడా పలికేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి చాలామంది ఒక్కొక్కరిగా తరలి వస్తున్నటువంటి ఆ పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పాటల రూపంలో కూడా అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ సోదరుడు గాజర్ల అశోక్ మనతో ఉన్నారు. ఇక్కడ చాలా వరకు ఈ ఇంత బాధను కూడా దిగమింగుకొని ఇక్కడ ఊరంతా ఇంత మంది జనం ఎక్కడికైనా వస్తున్నారంటే ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ సొంత సోదరుడు తను కూడా ఉద్యమం పట్ల వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం సహకరించక జనజీవన స్రవంతిలో కలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తను దగ్గర ఉండి వెళ్ళి తన సోదరుని ఆ డెడ్ బాడీని కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ గాజర్ల అశోక్ గారు ఉన్నారు. ఇక్కడ వారితో ఒక్కసారి మనం మాట్లాడదాము. అన్న, ఇప్పుడు ఇంతటి ఉద్యమ వీరునికి వీడుకోలు పలకడానికి కూడా ఎక్కడ చూసినా ఇంతటి జనం వస్తున్నారు, ఒక్కొక్కరిగా అమరులవుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇన్నిసార్లు అజ్ఞాతంలోకి వీడి బయటికి రమ్మని చెప్పి విజ్ఞప్తి చేసినా కానీ వెన్ను చూపేది లేదని చెప్పి ఒక సంకేతాలు చెప్పారు. ఎట్లుందన్న, నిజంగా అన్న మాటనే నిలబెట్టుకుని తను వచ్చింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు గాజర్ల రవి ఆయనే ఒక వ్యక్తిగా ఈ గ్రామం నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కానీ వాళ్ళ వేలాది లక్షలాది మంది ప్రజలతో ఆయన ఈ ఊరికి తిరిగి వచ్చిండు. ఆయన ఇప్పుడు ప్రజల ముందు ఉన్నాడు. ఆయన ఎలాంటి స్థితిలో ఇక్కడ పాలక వర్గాలు ఎలాంటి స్థితిలో ఆయన హత్య చేసి ఆయన డెడ్ బాడీని ఇచ్చిండ్రు అనేది ప్రజలందరికీ కనిపిస్తున్నది. వాస్తవానికి ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి సమాజ సేవ కోసం నిస్వార్థంగా అంకితమైన ఒక నిస్వార్థ త్యాగజీవి ఆయనను చంపడానికి లేదా చంపిన తర్వాత శవాన్ని ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉన్నది. అసలు ఈ దేశంలో రాజ్యాంగం అనేదే లేదు, మేము ఏది చెప్తే అదే రాజ్యాంగం అనే పాతకాలం నాటి భూస్వామ్యపు రాచరికపు పరిపాలనను ఈ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి దేశ పాలకులు ఈ దేశంలో వాళ్ళ విధానంగా అమలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు డేట్లు నిర్ణయించి మేము మావోయిస్టులను చంపుతామని ప్రకటించడం కంటే డేట్లు నిర్ణయించి ఈ దేశంలో అసమానతల్ని మీరు రూపుమాపండి, డేట్లు నిర్ణయించి దేశంలో దోపిడీని రూపుమాపండి, డేట్లు నిర్ణయించి దేశంలో కుల వివక్షను రూపుమాపండి, డేట్లు నిర్ణయించి దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపండి, డేట్లు నిర్ణయించి దేశంలో పేదరికం లేకుండా చేయండి. ఇవి చేయడం చేతగాని పాలకులు వాటిని హక్కులుగా, రాజ్యాంగపు హక్కులుగా అడుగుతున్న వాళ్ళని, ప్రశ్నిస్తున్న వాళ్ళని ప్రశ్నను చంపుతామని వాళ్ళు అంటే ప్రశ్న
ఇంకా అనేక రెట్ల శక్తితో ఈ దేశంలో మళ్ళీ పుడుతుంది అనడానికి ఇవాళ గాజర్ల రవి అంతిమ యాత్ర మరొక్కసారి ఈ సభ్య సమాజానికి అంతా తెలియజేస్తున్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మా రక్త సంబంధికులు దీనిలో కేవలము ఒక 2 పైసల మందం కూడా లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎవరో ఆ మధ్య ఒక రిపోర్టరు ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నారు, వర్గ సంబంధం గొప్పదా రక్త సంబంధం గొప్పదా అని. మరి వీళ్ళంతా ఎవరండి? రక్త సంబంధమే గొప్పదని కాసేపు అనుకుంటే మరి వీళ్ళు గాజర్ల రవికి ఏ రక్త సంబంధం వీళ్ళు? కాబట్టి ఈ సమాజంలో ఎవరైతే తమ జీవితాన్ని తమ కోసం కాకుండా ప్రజల కోసం జీవిస్తారో, తమ జీవితాన్ని తమ కోసం కాకుండా ప్రజల కోసం త్యాగం చేస్తారో వాళ్ళ వెనుక లక్షలాది కోట్లాది మంది నిలబడతారనడానికి ఇవాళ ఈ అంతిమయాత్ర ఒక నిదర్శనంగా కనబడుతున్నది. ఓకే, వస్తున్నప్పుడు కూడా పోలీసులు కూడా అందరినీ చెక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి, అంతిమయాత్రలో కడదారి చూసుకొద్దామని చెప్పి కొంతమంది అక్కడ ఆపుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తున్నా? ఆపడానికి ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏమైనా దోపిడీలు జరుగుతున్నాయా, దొమ్మిలు జరుగుతున్నాయా? ఇక్కడ ఏమైనా నిజంగానే ఏమైనా మతపరమైన కొట్లాటలు జరుగుతున్నాయా? లేదంటే ఈ ఊర్లో ఎవరైనా మరి పాలళ్ళు కొట్లాడుకుంటున్నారా? లేకపోతే ఎవరికి మధ్య కొట్లాటలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ హింస జరుగుతుందనో ఇక్కడ ఏం జరుగుతుందనో ప్రజలను ఆపుతారు. ప్రజలు ఇక్కడికి ఏమైనా నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎవరి ఇళ్ళని దోచుకోవడానికి అంత గుంపులు వస్తున్నాయా? మరి అలాంటప్పుడు ఎందుకు? కాబట్టి ఆపడం అనేది నాకు తెలిసి జరగదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రభుత్వంతో కానీ ఇక్కడ పోలీస్ అధికారులతో కానీ ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాము. వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ అంతిమయాత్ర విషయం కూడా పోలీసులకు తెలియజేయడం జరిగింది. నేను అనుకుంటున్నా అది మరి ఒకవేళ ఏదైనా ప్రచారం జరుగుతుందా, నిజంగా జరిగితే తప్పనిసరిగా అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాము. ఒకవేళ ప్రచారం జరిగితే ఇంకా వచ్చే వాళ్ళని రాకుండా ఆపడానికి ఇంకెవరైనా కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు అనేది పరిశీలించాలి. ఓకే, ఇక్కడ చెప్తున్నారు మావోయిస్టులను అంతం చేయడానికి డేట్ ఫిక్స్ చేయడం కాదు, అభివృద్ధి కోసం డేట్ ఫిక్స్ చేయండి, అంటరానితనాన్ని రూపుమాపుకోవడం కోసం డేట్ ఫిక్స్ చేయండి, అసమానతల్ని రూపుమాపడం కోసం డేట్ ఫిక్స్ చేయండి. ఇది పరిపాలన అంటే కానీ అమాయకులను పట్టుకొని ఆదివాసులను పట్టుకొని చంపడం కాదు. ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చారు. రాజ్యాంగాన్ని విస్మరిస్తుకుంటూ కూడా ఇట్లా చంపడం ఏంటన్నట్టు ఒక ప్రశ్న కూడా తలెత్తున్నాయి. ఏ రక్త సంబంధం లేకుండా కూడా ఇంత వేలాది మంది ఇక్కడికి వెలిశాల గ్రామానికి వచ్చారంటే దీని వెనుక అంతరార్థాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ కగర్ లాంటివి ఆపాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి చర్చలు జరపాల్సింది. ఇంకా ఎంతమంది అమరులైతే మీ కళ్ళు తెరుస్తాయన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ విజ్ఞప్తులు కూడా చాలా వస్తున్నటువంటి నేపథ్యంలో అంతిమయాత్రకు కూడా ఇసుకేస్తే రాలంత జనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరికొంతమందితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా మహిళా అమరులు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అంతిమయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలంతా జనం ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఒక నాయకుడు అన్నట్టు ప్రజలలో గుండెలో ఉంటారు తప్ప ఎక్కడనో కాదన్నటువంటి ఒక సంకేతాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వాళ్ళని మనం మాట్లాడదాం. బ్రదర్, ఇక్కడ అంతిమయాత్ర ఇక్కడికి తరలి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? ప్రజల కోసం పనిచేసినటువంటి నిస్వార్థంగా జీవితం మొత్తం కూడా ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఈ వెలిశాల గ్రామం ఒక విప్లవోద్యమానికి పురిటికట్ట. ఈ పురిటికట్టలో గణేష్ అన్న చివరిసారిగా చూడడానికి విప్లవ అభిమానులు, విప్లవ సానుభూతి పరులు, విప్లవోద్యమాన్ని కోరుకున్నటువంటి శాంతిని కోరుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ ఊరికి రావడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఒక శాంతి చర్చల ప్రతినిధిగా, శాంతి కోరుకునేవాడిగా 2004లో ప్రభుత్వం జరిపినటువంటి చర్చలకు శాంతియుతంగా రావడం జరిగింది. పాలకులు శాంతిని కోరుకుంటా ఉంటే పాలకులు ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి, ప్రజలు కోరుకుంటున్నటువంటి శాంతిని నెలకొల్పాలని చెప్పేసి ఇవాళ ప్రజలుగా ప్రజాస్వామికవాదులుగా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం యుద్ధాన్ని ఆపివేసి ఆదివాసుల కోసం, ప్రజల కోసం శాంతిని కొనసాగించాల్సిందిగా, శాంతి చర్చలను జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరాంతక మోడీ, అమిత్ షాలని ఇవాళ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఇక్కడ అందరూ ఒక్కరొక్కరిగా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడ అంతిమయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి. మేడం, ఎట్లా ఉంది వాతావరణం చూస్తుంటే? ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ కుటుంబంలో 6 అమరులైనారు. ఎవరి కోసం అయినారు? బీద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఒకే నెపంతో అయినటువంటి వీళ్ళు ఈరోజు అశువులు వాసినటువంటి పరిస్థితిలో ఉంది.
యావత్ ప్రజానీకం కూడా కోరుకుంటుంది ఏంటంటే అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. అట్లనే పాలన చేస్తున్న పాలకులు కూడా తమ పిల్లలు బాగుండాలని, తన ప్రాంతం బాగుండాలని, తన దేశం బాగుండాలని కోరుకుంటారు. అందులో మీరు భాగస్తులే కదా. దయచేసి మోడీ గారికి, అమిత్ షా గారికి విన్నపం ఏంటంటే ప్రజల తరపున, తెలంగాణ ప్రాంతం అంటేనే పోరాటాల ప్రాంతం. ఈరోజు పోరాటం లేదే తెలంగాణ రాష్ట్రం లేదు. పోరాటం అంటేనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని సిద్ధించుకోవడంలో ఎంతోమంది అమరుల త్యాగ ఫలంతో వచ్చినటువంటి రాష్ట్రం. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం నాటి నుంచి నేటి వరకు, ఒకనాడు నిజాం పరిపాలన నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా యుద్ధం ప్రకటించి యుద్ధం ద్వారానే వాళ్ళు అనుకున్నట్టుని చేదించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆదివాసుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళనైతేనేమి, ధనవంతులు గరిబీ వాళ్ళను ఎక్కువెట్టిన విధానాన్ని అయితేనే రూపుమాపాలనే ఉద్దేశంతో అడవులకు పోయినటువంటి వాళ్ళను పట్టుకొచ్చి చంపడం సరైంది కాదు. మీరు పాలకులు కాబట్టి, తండ్రి పాత్రను పోషించాల్సిన దశలో ఉన్నారు కాబట్టి తమ పిల్లలుగా ఎంచుకొని అందరినీ చేరదీసుకొని సమయంతో పౌరకుల ద్వారా, ఇతర సంఘాల ద్వారా చర్చలు జరిపి వెంటనే కగారును ఆపేసి మీ పిల్లలను, మీ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుకునేటట్టుగా చేయాలి. రేపటి రోజుల్లో ఆ రకంగా అయితేనే ఈ ప్రాంతంలో మీరు అడుగుపెట్టే ఆలోచనలు ఉంటాయి. రేపటి రోజుల్లో మీరు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు? ఎందుకు అడుగుతారు? తమ బిడ్డలను ఓడగొట్టుకున్న తల్లిదండ్రులు మీకు ఓటేస్తారా? తమ ప్రాంతంలో పోయిన అశువులు వాసినటువంటి పిల్లల ఆ ప్రాంత వాసులు మీకు ఓట్లేస్తారా? ఏ రకంగా ఎంచుకుంటున్నారు? కొంచెం ఆలోచించండి. కొంచెం ఓషితోని, సోయితోటి మీరు ఏకంగా కూర్చొని చర్చించుకొని మీ ప్రాంత ప్రజలను కాపాడుకునే దశగా మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటూ, ఉద్యమాల కిలా అయినటువంటి ఈ ప్రాంతాన్ని ఇంకొకసారి రక్తపాతం ఒడ్డకుండా అందరూ నా వాళ్ళని అనుకునే విధంగా మీరు ఈ ప్రాంత ప్రజలను కాపాడాల్సిన దశలో నాయకులుగా మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని వెంటనే కగారు ఆపాలని ప్రజాక్షమ తప్పున పోరాటం చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.